భగవంతా గీ బకెట బయట పెట్టక ఇట్లనే పెట్టిండు. ఇడు ఏడున్నాడు? అరే రామా, మళ్ళా గాడేం చేస్తున్నావురా? నీ మొమ్మంటిని కాదు పొలం కాడికి, నువ్వు మళ్ళీ ఈయన నిమ్మలంగా కూర్చున్నావేంది ఫోన్ పట్టుకొని? నా వరుడు నాకే, నీ కథ నీకే కదారా? అరే అదికు మొత్తుకుంటూనే ఉన్నా, ఇడు వచ్చి మంచిగా ఫోన్ ఒత్తుకుంటా కూర్చున్నావురా. అబ్బా ఏందక్క నువ్వు అంతా ఏదో బావ రమ్మని వస్తే ఆ ఇంటికాడ ఉన్న పని చెప్తారు, ఇంటికి వచ్చిన పని వేయాలనా? అవో నా తమ్ముడు బంగారం. బావ ఎందుకు రమ్మన్నాడో ఎరికే నా తమ్మి? బావ మంచిగా నిన్ను ఇక్కడికి రమ్మని, ఆయన దేశాలు తిరగచ్చి రాజ్యాలు తిరగచ్చి పెండ్లిళ్ళకు పేరంటాలకు పోయి బెర్రెలెక్క తిందామని ఆయన నిన్ను ఇక్కడికి రమ్మని ఆయన వీకిండు. నువ్వేం ఊక్కుంటా వచ్చినా అటుకనే కూర్చున్నావు. మళ్ళా లేరా నేను ఏం చెప్తారా? మళ్ళీ నువ్వేం చెప్తాను నేను? ఏంది ఊకే ఏడవైనా? అరే అది కాదురా, ఆయన ఏమో ఇంటికల్ లేడు. ఆ ట్రాక్టర్ ఆయన ఇంటికి 4 సార్లు పోతే గానీ ఆయన వచ్చి నార్మల్ ఉన్నారా. జర పోయిరా పోరా, ఆడదాన్ని ఇంట్లోనే చేసుకోవాలి, ఆడేడే చేసుకోవాలరా నేను. సరే పోయేస్తాం. పోయేత్త కాదురా, ఆ అన్న దగ్గరికి పోయి ట్రాక్టర్ అన్న మరి ఇలా ఖచ్చితంగా నువ్వు వచ్చి దున్ను, మా అక్క మండ కట్టి 3 రోజులు అవుతుందట, ఇవాళ దున్నకపోతే రేపు అలుకుడు చేయకపోతే మొలకంతా ఇరిగిపోతుంది. ఇక ఇన్ని రోజులు చేసిందంతా చెర్లపోతుంది. ఒక్కొక్క బత్త 1500 1800 పెట్టి తెచ్చిండ్రా. నీకు దండం పెడతా, దగ్గరుండి షేన్ కడికి తీసుకొని పోయి దున్నిపియి. అయినా రాకపోతే నేనేం చేయాలి? అరే మళ్ళీ ఏం చేయాలంటే ఏంద్రా, అడిగి పోయి బావకు ఫోన్ చేయి. మరి ఇలా ట్రాక్టర్ దగ్గరికి వచ్చిన ఆయన రానంటాడు, నువ్వేం చేస్తావు బావా అని దబ్బనైనా రానంటే చెప్పు, అత్తడు ఖచ్చితంగా. నేను నిన్ననే బతిలాడినా, వాళ్ళకే వేరే నిన్న పతికించలు పెట్టా. సరే సరే కాదు, ఏమన్నా తినది ఉంటే తినిపో, మళ్ళీ నిద్ర ముఖం వేసుకొని ఆడికి పోయినాక ఆకలి అవుతుందని అంటావా? సర్దిగిట్ల తెమ్మన్నా తెత్తా. ఏమొద్దు, కూర అంతా ఉప్పు ఎక్కువ కారం తక్కువ, తొక్కల కూర. అవో తినేది తింటాడు, ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అంటాడు. ఏం చేయాలి? ఆడదాన్ని ఒక్కదాన్ని ఈడేడ సావాలి, ఆడేడ సావాలి. ముద్దు మొక్క పొడు పోయిన గుత్త ఇంటికి వచ్చి జాడలేదు పత్తలేదు. మంది అందరు మంచిగా మొలకలుకుంటారు, నారు పోసుకున్నారు. ఏడ తిరగబోతాడో, ఏడ కబడ్డీ ఆడబోతాడో. ఓంగ మేతేసిపోయినా మేసినాయి కసం చూస్తాను నా మొఖాన. గడ్డి మేసిన ఎక్కువ, పాలిచు తక్కువ. ఎట్లనే వెళ్తుందో చూడు. దీనికి పని తీరిందో లేదో, శుక్రవారం పూజలు పునస్కారాలని. అమ్మయ్యా దుబ్బరపోతుంది. ఇలా వాన వస్తున్నది, వానండే ఇది. ఏమైనా ట్రాక్టర్ వస్తుందా? వస్తుందట. ఏ అలాకి వస్తుందట? అప్పటి వరకు వస్తుంది వస్తుందని 4 రోజులు అయ్యా చెప్పబట్టి. ఆడ మొలక వచ్చి ఉన్నది, ఆడ దున్ను లేదేం లేదు. నువ్వు ఆయన ఆ బండి వద్దు, వేరే టైంకి పైసలు ఇద్దామంటారా నేను? అప్పటికి వస్తుందటనే. నువ్వు గట్లే అత్తని 4 రోజులు పెట్టి అంటున్నావు. ఆయన అత్తలేడు చేత్తలేడు. ఆడ వెనుక అవుతుంది, అందరు ముందుగా నారు పోసుకొని ముంజైతే నాటేసుకుంటారు. మంచిగా ముందు అన్నేసుడు మంది అన్నేసుడు అన్నట్టుగా మళ్ళీ వెనుక అవుతుంది ఎప్పుడైనా. ఏవోక నీకేం తెలిసిన మాట్లాడుతున్నావే? కొత్త బండి తీసుకొచ్చి పోయి చూతారావా? ఇప్పుడు పిలుస్తారు కానీ దున్న రావద్దా? మరి దుక్కి దున్నుడు మంచిగా పడితేనే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓట్ల పంట మంచిగా గట్టిగా దున్నాలే, ఆ మంచిగా సాల్వాడు దున్నాలే. ఈయన మంచిగా దున్నుతాడే. నువ్వు గట్లా అంటావు, నా మాడది చేస్తావు. ఒక్క కూలి మనిషి దొరకది, ఆ ఉర్లి ఎక్కటోళ్ళు రారు, నాటేసేటోళ్ళు రారు. నువ్వు గాబరపడి నన్ను గాబర పెట్టకు. మాగప్పటికి నాటు కూలీలు దొరుకుతారు, నార్మోస్టోళ్ళు దొరుకుతారు, ఒడ్లు ఎక్కటోళ్ళు కూడా దొరుకుతారు. అప్పటి వరకు నువ్వు ఇప్పటి నుంచి నన్ను గాబర పెట్టకే. పొలం వద్ద వద్దు, పత్తి పెడదాం అన్న అంటే నా మాట నువ్వు. నీకు అర్థం కాదేమే? గడ్డ పంట పెడితే మందులు కొట్టాలి, కలుపులు తీయాలి. నీకు పని వీలు కాదు, నాకు పని వీలు కాదు, నీకు చేత కాదు, నాకు చేత కాదు. ఇది తెచ్చింది ఇప్పుడు ఏంటిది? లోకల్ అనుకుంటున్నావా? ఫౌండేషన్ సీడ్ ఇది. 10 రూపాయలు ఎక్కువ అయితే దాంట్లో. నీదేం పోతుంది? మంచి ఊరి మీద పడి పంచాలు చేయడానికి పోతావు, మంచిగా తీరు పరి గీయాలకు వస్తావు. నాకు తెలుసు ఇంట చేసేదానికి గోస. అంత నువ్వు గాబరపడక నన్ను గాబర పెట్టకే. నన్నే అంటావా? నాకు తెలుసు నీ సంగతి. కానీ ఇంకా బాయి మొక్కన పోతానవా? నీకు ఊరి మీద పంచాయతీలు కావాలి. మంది గెట్టి రౌతులు అన్నీ సరి చేసేస్తావు. మన గెట్టి రౌతు మీ అన్న కొడుకు ఎటు చూసు ఎక్కడ పాతిండు చూడిపో. అటు ఒడ్డు చెప్తాను, ఇటు ఒడ్డు ఎత్తాను. గాయనకున్న తెలివి లేదు, ఆయన పెళ్ళ మాట గిట్ల గిరిదాటాడు. అరే గెట్లనే పండుతాను, అదే పంట అంతా గిట్టల్లో పండుతుందంటే మన భూమి జరిగితే మంచిదే రేటు. ఆయన మొన్న బుట్టలే, ఆయనకున్న తెలివి లేదు నీకు. వాడు పోరాడు నీ పెద్దయితా వాని మీద వెళ్ళిపోమంటావు సూతవంతి. నువ్వు గట్లే అనుకుంటుండు. మొన్న గడ 10 గుంటలు అంత కొన్నావు. ఇంకా కాగితం రాయించి అంటే ఆ కాగితం మన పేరు పెట్టలేదు, అది పట్ట చేయించుకోలేదు. సూతవంతి అయ్యాలి పోయి. ఇంకా ట్రాక్టర్ ఆయనకు ఫోన్ చేయి. మరి అత్తండి అత్తలేడే, మరి రానంటే నేటన్నా పని చూసుకుంటా నేను. చేత ఆగరాదే. హలో ఏమైంది? అప్పటికి వస్తుందా ట్రాక్టర్ దున్నడానికి?
మొలక వచ్చింది ఆల్రెడీ, నీకు ఏమో అర్థమైతే లేదు. నన్ను ఇంటికాడికి పోరు పెడుతుంది. కరెక్ట్ చెప్పి ఎన్ని గంటలకు వస్తావు చెప్పు. మరి నేను ఇప్పుడు కానే కూర్చుంటా నీళ్ళు పెట్టుకుంటా. సరేది ఓకేనా, తప్పకుండా రాజారా. మరి ఏంది డీజిల్కి 2000 కొట్టాలా? దున్నేది సురేందర్ పటేల్ది, నేను డీజిల్కి 2000 కొట్టానా? నా దాంట్లో ఏలే పెట్టకపోతే నేను 2000 ఎందుకు కొడతాను డీజిల్కి? నేను ఇయ్యా, నువ్వు వచ్చి దున్నాక నీకు పైసలు ఇస్తా. ఆ పటేల్ అడుకోరా 2000. దా పడిదా. సరే ఏమే అత్తాడట్నా? ఏం ఆగతాడు తీయే, నీ అమ్మ నీతో నాకు వాడు చేయబట్టి నువ్వు చేయబట్టి లొల్లి. అబ్బో మర్యాద మర్యాద అని పోతావు నువ్వు. వాళ్ళ పైసల మొఖం చూస్తాను. సరే కానీ ఏం కూర నువ్వు? పప్పుచారు చేసినాయి. ఆకలి అవుతుందా? ఏ బాగుంటుందా? మాగా ఎత్త కానీ బర్రెలు ఓరుతానే, కుడిది పెట్టుకో. కుడిది పెట్టి వచ్చినాక ఎత్తా. వాటి కుడిది పెట్టిపోయిన బువ్వేవా? పోయిన కాడ వేయలేదా? పంచాలు చేసే పోయిన కాడ పోయి అజ్జికు అన్నం పెట్టా అంటాడు. అసలు దీంతో బాగానే ఉన్నదిరా పంచను. చెప్ప ఇంత పప్పుచారు మసలు పెట్టన్న పట్టుకొని పోతా. వాడు తినక వేయండు దున్నుతారు. లేడని చెప్తే మళ్ళీ ఆడిపోయి పోవచ్చు. అక్క లేడంట. ఏది లేడా? లేడంట. ఎటు పోయిండట్రా? ఏమో, నేను అలా భార్యని అడిగినా. అడిగితే ఆయన పొద్దున్నే దున్నవేండోలోకో అని చెప్పింది. ఎవరికి పోయిండట? మనకత్తనన్నాడు కాదురా నిన్ను అడిగితే. అదే అడిగినా నేను కూడా. ఊళ్ళకి పోయిన మాకు వస్తున్నాడు అంటే, మరి ఊళ్ళకి కూడా నాకు తెలియదు. ఆయన పోయిండు పొద్దున్న లేచాను అన్నాడు. కాదు, ఎవరికి వేయిండు, ఏడికి వేయిండు, అవేం తెలుసుకోకుండా అత్తవారా? అరే నాకు ఈ ఊళ్ళే వాడకు ఊళ్ళు తెలుసు అని అడగనికి. ఈ దేవుడా, తిన్నవా బస్వన్ అంటే తిన్నా, పన్నవా బస్వన్ అంటే వన్నా. గింతే, పోయినావు వచ్చినావు. ఒక్కొక్కరు ఏళ్ళు చూపితే కొండ వాగుతారు. ఏ తెలివి లేదేందిరా? నిన్ను చూస్తే ఇట్లా, ఆయన పోయి ఆ రాజ్యం. అరే నేను ఏడికందరి కలరా? ఇప్పుడు ఆయన ఎవరిది దున్నుతాడో ఏమో, నేను ఎట్లా తెలుసుకోవాలి? నాకు ఇక్కడ ఊళ్ళంటే తెలిసి అడగనికి. ఎన్ని పనులు చెప్తే ఎన్ని పనులు చేసుకొని వస్తారు తెలుసారా? నాకు ఎవ్వరు తెలిసా అంటే వాళ్ళ భార్య ఉన్నది కదా, ఆమెకన్నా చెప్పిపోతాడు కదా. ఆమెకు అడుగుతేనే ఆయన ఏడుకుండా నాకు చెప్పలేడు ఊళ్ళ దగ్గరికి పోయినా అని అన్నది. పోయినావు వచ్చినావు గంతే. అల్లైంది ఇంత తినాలి, ఫోన్ పట్టాలి, ఒత్తాలి, అని అట్లా నవ్వాలి. గింతే కదా రా నువ్వు. ఇగో ఆయన ఫోన్ నెంబర్ ఉన్నాయి, నేను తెచ్చిస్తావు. ఇవాళ మొల కలకపోతే ఆగం అవుతుంది. నాకు ముందు ఆకలి అవుతుంది. ముందు నాకు అండి పెట్టినా. ఇగో ఆయనకు ఫోన్ చేయి, ఈ నెంబర్కు. ఇది ఆయనదే. ఇదే గల్లిందంతా రాత్రి మామిడికాయ తొక్కున్నది. పో వేసుకొని దీని పోదాం చెప్పను బాయికాడికి. ఓ రమేష్ అన్న, ఏమైంది? ఇవాళ మాకు అత్తరంటివి కదా, నేను మా తమ్ముని పంపిస్తే లేవని అంటాడు. నేనే స్వాగతంలో భార్యను. ఏమైందన్నా? మాది 3 రోజులు అవుతుంది మంటగట్టి. రామా, సాయంత్రం వరకు ఎప్పుడు దున్నుతావు? నువ్వు దున్నినాక నేను దాన్ని అంతా ఎప్పుడు లెవెల్ చేసుకుంటా? రేపు పొద్దుగాలనే నేను అల్కా ఉన్నాయి, మొలకంతా ఇరుగుతుంది. జర నీ దండం పెడితే ఆయన లేడు. హలో బా ముచ్చడి చెప్తే కూడా ఇంటనే లేడీనే. నాకు తొక్కదు. ఏం కావాలి? కోడిగుడ్లు గోలిచి పెట్టాను తమ్మి. ఆయన పోయేమో ఆడ మటన్లు చికెన్లు తింటాడు, నీకేమో గుడ్లు కావాలి. నా బాధ నాకుంటే నీ బాధ నీకు. తిండి బాధ తప్ప ఏ సోయలేదు. కూర నీకు రాదు కానీ ఉర్రనీకైతే మా అత్తది. ఒకసారి ఎత్తావు. రజని ఉన్నదా ఎటన్నా పోయిందో? రజని ఉన్నారా ఇంట్లో? ఉన్నక్క. ఎందుకు ఇట్లా వచ్చింది? నిన్న 2 సార్లు 3 సార్లు వచ్చిన. అవునా? ఎందుకు? చిట్టు పైసలు ఏమైందిరా? ఎన్ని రోజులు అవుతుంది? 15వ తారీఖు వచ్చింది, 10వ తారీఖు కట్టేది. వాళ్ళందరూ ఏమంటారు? అయ్యో అక్క, అయితే వడ్ల బత్తాలు, మన ఇత్తనం వడ్ల బత్తాలు తీసుకొచ్చిన పైసలు అన్నీ అట్టే అయిపోయినాయి, పెట్టుబడికి అయిపోయినాయి అక్క. ఇప్పుడు పత్తి గింజలు పెట్టవేను కదా, ఆ పైసలు వస్తాయి. అచ్చుడుతోనే నేను చిట్టి పైసలు కడతా. చాలా మంది ఆడోళ్ళ చిట్టి ఎట్లుంటారా? మనిషి ఒక మాట మాట్లాడతారు. అవు నిజమే అక్క. ఏం చేయాలి మరి? అటే పెట్టుబడికే కాబట్టి పైసలన్నీ ఖచ్చితంగా కడతాక. రేపు పొద్దుక వరకు నీకు చేతిలో పెడతా నేను. మరి కోప్పడతారు వాళ్ళందరూ. తెత్తా ఇలా వసూలు చేసుకొచ్చుకుంటా అన్ని పైసలు పోయి. అవి తమ్ముడు ఎటు పోయిండు? ఓ నీ తమ్ముడు చల్లకుండా. నీ తమ్ముడు ముచ్చట చెప్పకక్క. నాకు పెయ్యి అంతా బగ మండుతాంది. మా చిన్న బాపు బిడ్డ చెల్లెకు చీర కట్టిస్తానవరా శుక్రవారం అని చెప్పిండు. ఈ మనిషి పోవుడు అవసరమా? శుక్రవారం నిన్న అయితే నిన్న పోవాలి కదా. ఓ బుధవారం పొద్దుగానే లేచి నెగిలి వరంగా ఓ పీక్కొని వేయిండు. గా ఫంక్షన్ తమ్ముడు పోతాడా? ఆడోళ్ళు పోయే ఫంక్షన్ కు మరి ఏం చెప్పాలి? పేయిండు. ఓ అక్క, పీక్క తినుడు లోపక తాగుడు అంటే ఉరుకుతాడు. కాలు గజ్జ కట్టుకొని ఉరుకుతాడు. ఏం చేయాలి? పిక్క తినడానికి గుర్తుకొచ్చింది. నిన్న మీ అన్న హన్మకొండ తీసుకుపోయినరా? ఎందుకక్క? ఓ బిర్యానీ పాయింట్ అంటే ఇంత పెద్దగా ఉండదో, సూపర్ ఉన్నది. నా నీడ నాకే కనబడుతుంది. అల్లా
బిర్యానీ అంటే నోట్లయితే కరిగిపోతుంది. తినచ్చు సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఓయ్ పెద్ద పెద్ద ఉన్నాయిరా ప్లేట్స్. మండేట మొండో ఏది తెలుస్తలేదు అలా కూర్చుంటే. గట్ల ఉన్నది అది. నిన్ను తమ్ముడు ఎప్పుడైనా గట్లా తీసుకుపోయినారా? నన్ను ఎట్లా తీసుకుపోతాడా అక్క? నన్ను ఏడికి తీసుకుపోడు. నువ్వే చూస్తున్నావు కదా అక్క, చీర కట్టించే ఫంక్షన్ కాడికి కూడా గాయనే వాయ, నేను ఏడికి పోవాలి? ఓ అన్న అయితే అస్సలు తినేదాకా ఇడిచిపెట్టలేదురా. ఆ నుంచి అన్న బట్టల షాపింగ్ మాల్కి తీసుకుపోయిండు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చీరలు. ఎన్ని కొనుక్కున్నావు అక్క చీరలు? ఓనే అద్దనంగా 2-3 చీరలు కొనిచ్చిండ్రా. ఎంత మంచిగా ఉన్నాయి అంటే అంత మంచిగా ఉన్నాయి. ఆడికెళ్ళి మేము థియేటర్కి పోయినాము, సినిమా చూసినాము. సూపర్ అంటే సూపర్ ఉన్నాయిరా అన్ని. అసలు ఎప్పుడు ఓలే హన్మకొండకు అంత మంచిగా ఉన్నాయి. సినిమా కూడా చూసొచ్చిల్లా? అన్ని తిప్పిండు, అన్ని ఉంచిండు. ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉన్నాయిరా. ఆ రోజంతా అట్టిగానే గడిచిపోయింది. ఎక్కడెక్కడ తిరిగినావు అసలు ఏర్పడలే. మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ. నా బతికే ఇట్లా పాడైద్ది, ఏ సరదా లేదు. అయినా తమ్ముడు నిన్ను ఎటు తీసుకుపోడు కదారా, ఊకి ఇంట్లోనే ఉంటావు. నీ తమ్ముడు తిరగడానికే సరిపోదు, ఇంకా నన్ను తీసుకుపోతాడా? నా బతుకు అంత సోకెక్కడిది. మా ఆయన అయితే అసలు ఇడిచిపెట్టారా. మన ఇద్దరం పోదాంపా ఊకి ఎంబడే పట్టుకొని తిరుగుతాడు. ఎప్పుడన్నా పోతారా మీరు గట్లా? ఆయన మళ్ళీ పోయినప్పుడు తీసుకుపోతుంది. ఆయన మర్చిపోయిన చిట్టి పైసలు తెచ్చి నేను మళ్ళీ వచ్చేదాకా చూడకు, వాళ్ళు నన్ను గొప్పాడుతారు. మరి మీ అన్న అసలు ఊకోడు, నేను మళ్ళీ వచ్చేదాకా చూడకు. చిట్టి పైసలు అడిగేందుకు వచ్చిందా, లేకపోతే ఆమె కొనుక్కున్న చీరలు, తిన్న బిర్యానీ, చూసిన సినిమా చెప్పడానికి వచ్చిందా? ఆయన నా ముఖం మంచిగా లేక అద్దం నేల కొట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళ మొగడు మంచిగా తీసుకుపోయిండు, నా మొగడు మొద్దు తిన్నట్టు తింటాడు, తిరుగుతాడు, అత్తడు. తిన్నావురా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక చూడే నడి పొలంలోకి ట్రాక్టర్ తీసుకుపోయింది ఎవడో. మనకు దున్నడానికి అత్తలేదు కానీ ఎవరికి ఏమనుకో పనులు పోతున్నాయి. ఇక్కడ అక్కడ దాకా మొత్తం కింద నుంచి మీ దాకా బాటే పెట్టినట్టు అవుతుంది పొలంలోకి వెళ్ళి. గంట లేకనే నేను చచ్చిపోతాన్నా. నేను అంటింటావా? ముంజ దున్నించుకుందామని అంటింటావా? ఏం చేయాలి? వాళ్ళు రాకుండా ఉంటారు పొలంలకు. అసలు ఒక్కసారి నాకు దొరుకుదా మంచిగుండే. అది తీసుకుపోయేటోడేవాడు పోయేటోడేవాడు తెలుసు కానీ ఇక మరి ఏం చేద్దాం అంతా ఒడ్డు పంట పడదా. ఇక చూడు ఇంత గన్లు పడ్డాయి. ఈ కరెంటు చల్లకుండా ఊకే పోతుంది వస్తుంది కాదురా. ఆ ఇంటికాడ కూడా కట్టిన అవుతాము. బాయిల కాడ కరెంటు చక్కగా ఉండలేదు. ఆగు, ఇట్లా అడ్డం పడుతుంది. మరి వారి మా సినిమా వచ్చినట్టున్నాడు కదరా ముందుగానే. ఊరికన్నా ముందే గిసొంటి కాడ ముందే ఉంటారు. నీవు కరెంట్ డబ్బా కాడికి పోయి నేను కరెంటు పెడతా, నువ్వు మళ్ళీ నీళ్ళగిట్లా పట్టిన చూడిపోయి ఇది పట్టుకో. అగ చూడు నీ కోడలు ఎట్లా వస్తుందో తమ్మని ఎట పెట్టుకొని. అరే వస్తుంది కదా నిజంగానే, నా కొడుకు లేకుండా కూడా వస్తుంది అది బావి కాడికి. కొడుకు నువ్వుల పని తోలింది మంచిగా వస్తాను తమ్ముడు ఎమ్మడి పెట్టుకొని. గిట్లకెళ్ళవా? అరే ఇట్లా వా, నేను కరెంట్ డబ్బా కాడికి పోతా. ఆ మడి పట్టుడుతోనే బంద్ చేస్తే వచ్చి దుంతాడు. సరే. ఆవులు తిరుగుతాయని కోసిన మళ్ళీ మాయలే పెరిగింది. అరే ఇగో ఈ మల్లెకెళ్ళి ఆ మల్లెకు నీళ్ళు వస్తాయి, ఆ ఒడ్ల పొక్కలు ముయ్యి అవన్నీ ఎలకలు చేసినాయి ఆ పొక్కలన్నీ, మళ్ళీ ఈ నార్మడి పట్టది. సరే సరే. నేను ఇంత మడి పట్టినాక అటు అత్తగారు ఒకసారి చూడు, కింది మల్లెకి వస్తాయి. చిన్నగా ఉన్నప్పుడు వచ్చి చూడమాయే, అది గింతన్నప్పుడు నరికితే అయిపోవు. ఇప్పుడు ఏక మేకాయ గంతాయ గడ్డి. ఓకే ఇక్కడంత భోజనం వస్తానంటే నేను ఇవ్వకపోతుంది. ఆకలి కాలబడబట్టే నీకు ఏమైనా పని పని పని. ఊరికే తిండి తిండి చేస్తా నీకు. ఈ బాయికాడ పని నన్న పోని. ఊళ్ళో పంచాలు ఏమైతే ఆకలి అవుతలేదు నీకు. మన ఇంటి బాయిపాడి పని అనగానే ఆకలి అవుతుంది నీకు. అరే మంచిగా ఉండే మేము నువ్వు అంటే భోజనం వద్దా మనిషి. అరే ఆ కింది మల్లెకి పోతాయాడు వడ్డాయిరా. కోపం. ఏ కరెంట్ బంద్ చేస్తావా? మాడి పట్టింది ట్రాక్టర్ అయితే మళ్ళీ నీళ్ళు బాగా అయినాయి అనుకో, నీళ్ళు బాగా పెట్టిరు చెల్లె అంటాడు ఆయన. బండి వస్తుంది
అత్తంది కదా అత్తంది. దా 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 ఈయనే ఉన్నదా దా ఇట్రా ఇట్రా ఈ ఎలక పొక్కలు పాడుగాను ఈ పొక్కలన్నా ఎప్పుడన్నా తిరిగి ఉంటాడు కానీ ఈ ముయ్యనైతే ముయ్యాడు మరి దేశాలు తిరుగుమంటే తిరుగుతాడు అగో ఈ ట్రాక్టర్ రమేష్ అన్నది కదా వీళ్ళకి దుంతండి ఓ రమేష్ అన్న ఏంది గాడి దుంతున్నావు మా దున్నమని చెప్పినా కదా రమేష్ అన్న గాడి దుంతనవేంది మా దున్నవా ఓ భగవంతా నేను పొద్దుడు బట్టి ఎదురు చూస్తున్నా కాదే కొండకి ఎదురు చూసినట్టు వచ్చి గీ ట్రాక్టర్తో నా నార్మల్ దున్నమంటే నువ్వు గాడ దున్నబడుతుంది నువ్వు ఇట్లా నేను పైసలు కూడా ఇచ్చిన కాదే నువ్వు డీజిల్ కంటే ఇట్లా నాడు నువ్వు నాకు వచ్చాదని నువ్వు ఎట్లా మలుపుతున్నావే ఎట్లా వస్తుందో గయ్యాడు నువ్వురా ఈ అన్యాయం పాడు కానీ ఇది అన్యాయం ఆపకీర్త మీకే ఉందా కడుపు మాదా దున్నమని చెప్పింది ముందుగాల మీద ఓ రమేష్ అన్న నీకెవరు దున్నమని చెప్పింది ముందుగాలు నేను ఎన్నిసార్లు వచ్చినా నీకు పత్తి గింజలు వచ్చేటప్పుడు కూడా అడిగిన కాదే నువ్వు ఏది మా ఇది పద్ధతేనా అంటే ఇప్పుడు నీ పొలం కన్నా పొలం ముందు వాళ్ళు దున్నేస్తారు నీ కళ్ళు కుడతానయా నీ కళ్ళు కొట్టుడు పాడువాడా నా దునుకునకు దునుకపోయినవేమో అది కానీ లేనేలేడాయా నేను ఒక్కదాన్ని ఆడదాన్ని కొండపోత వానమ్మ వచ్చింది ఎట్లా చేయాలి ఇప్పుడు నీది మీద ఉన్నదా నాది మీద ఉన్నదా నా దున్నాక నీ ఎట్లా కట్టాడా నీ దున్నాక నా ఎట్లా కట్టాడా నీదకి నా మాట నాకే ఉండే నీ మాట నీకే ఉండే అయితే నాది ఇడిచిపెట్టి నీ ఎట్లా కట్టాడా ఇది పద్ధతి కాదు రమేష్ అన్న నేను ఇంటికి 4 సార్లు నడిచినా నా తమ్ముడు కూడా వచ్చిండు నీకు ఫోన్ కూడా వేసిండు పొద్దున ఇంటికి కూడా పోయినా నేను ఓ బావా నువ్వేం భయపడకు ఇట్లా కాదు మామ పొద్దుగాల మిమ్మల్ని పైసలు ఇచ్చినాము మా అక్క ఒక్కదాన్ని చూసి మీరు ఇట్లా చేస్తురా అరే ఏంద్రా ఏంద్రా అంటున్నావేంది ఏంది వాడిని ఏం చేస్తావు ఏంది అసలు ఏంది నీకే ఉందా కడుపు మీరు వెళ్ళేది కలవడతానవా నేను వారం రోజుల సంది వాళ్ళకి పత్తి గింజలు పెట్టబోతున్నా వాళ్ళ ఇంటికి 4 సార్లు తిరుగుతున్నా నా మొద్దు మొగలు లేడని నేను ఒక్కదాన్ని నీళ్లు పెట్టి కలవడతానం ఇదంతా నీ కళ్ళబడతాను అగ్గిదాలుగా నా పని నాకు చేసుకున్నాక ఎంతసేపు అయితే మడుతున్నసరికి 1 గంట అవుతా 4 గంటలు అవుతుందా అది గెలవనేది కాదు అయ్యో నువ్వే గెలవనిస్తావా నేనేం గెలవని కదా అట్లా ఈడ ఇట్లా మీతో నెగలలేక సత్తాను నేను అన్న కోడలు అనుకుంటానా సంపుతానా ఏంది లొల్లేంది మొగలు మీకు వచ్చేంద్రు ముందుగాల వాళ్ళకి మాట చెప్పుకున్నా ముందుగాల రమ్మని పిలిచినాము అరే నేను 4 రోజుల కింద పైసలు ఇచ్చిండ్రా మా బావలు ఏంది చూసి మా అక్క చూసి ఏమి చంపుతారా అంటున్నావు మరి అరే నీకు తెలియదురా నీకు అన్ని విషయాలు తెలియదు సపడే ఒకరా మీరు ఎంతసేపు డొల్లి పెట్టుకుంటే ఇక్కడే ఉండాలా ఆశం లేరా నాకు దురదానికి మీరు డొల్లి పెట్టుకుంటే ఇక్కడే ఉంటావా మాట్లాడుకోని సేటుకి ఏం చెప్తావు చెప్పు సేటు ఈ రజనక్కుండు శంకరులు లొల్లి పెట్టుకుంటాను వాడిని దున్నాలా రావాలా వాళ్ళు దున్నెత్తలేరు నన్ను నాకు రావాలనుకుంటాను ఇక్కడ వచ్చి 1 గంట సేపు అవుతుంది మరి బయట ఆసాములు ఫోన్ చేస్తాను మరి నువ్వు రమ్మంటే అత్త ఏమైందా మా సేటు రమ్మని నేను పోతా మీరు లొల్లి పెట్టుకుని ఇక్కడ మళ్ళీ గట్ల పోతానవేందే నేను దున్నా అరే ఏంది బావ గట్ల పోతా నేను పోతానా మా సేటు రమ్మని అన్యాయం దున్నిపోయా నీ బాచని దండం పెడతా మీ ఎచ్చడి గంగల ఓ రమేష్ అన్న రావే దండం పెడతా కళ్ళు నిమ్మలమైనయా నీ నిమ్మలమైన 4 రోజుల కానీ తిరుగుతాను వారి ఇంటి చుట్టూ నేను సురేందర్ రెడ్డి పటేల్ దున్నాక అన్నాడు నీ మళ్ళీ ఇప్పుడు రాంగ ఫోన్ చేసిన సగం దున్నితే అచ్చివి ఎల్లగొడితివి ఇప్పుడు నాకు ఎవరు దున్నాలే నా బతికెట్లా ఆయనే నేను ఇంటికి 4 సార్లు తిరిగిన ఈ ట్రాక్టర్ డ్రైవర్ సల్లగుండా సేట్కు ఫోన్ చేసి పోతాడు ఇంత అన్యాయమా నువ్వు ఒక్కదాన్ని ఎంతకన్నా తిరగాలి నీది దున్నంది మళ్ళీ ఇంకో ట్రాక్టర్ తో తీసుకొచ్చుకొని దున్నించుకోవచ్చు నా సగం దున్నాక ఇప్పుడు వద్దని పోతాడు అయినా దాంట్లో ఇంకే బండి ఎత్తావే బండి దున్నిస్తాడు ఎంత కండ్ల వంటేసం కాకపోతే జిల్లేడు సెట్ ఒడ్డుకు మొలితే తీసి మొత్తం మళ్ళేసిండు అదే అది అట్లున్న సెట్ అట్లా ఉంచపోయినా లేకపోతే కొట్టిగా గడ్డకు వారైపోయినావు అంత కలవడతనం ఎందుకో అసలు నీకే కలవడతనం బాగుంటది నీకన్నా ముందు వెళ్ళి నార్మల్ దున్నుతానని నా దాంట్లో దున్న ట్రాక్టర్ వెళ్ళగొట్టించినావు నువ్వు కళ్ళమంటాను నేనా నువ్వు కళ్ళమంటావు నువ్వే నీ అంత కళ్ళమంటాడే లేడు నేను మీదుకుంటా నువ్వు కింద ఉంటావు నా దున్నకుండా ఎంత ఎట్లెత్తాడు ఆహా నువ్వు మీదుకుంటేది నా భూమికి బాట లేదా నా బాటలకెళ్ళి నాకు వచ్చి దుంతాడు
మీ మామ నేను పంచుకున్న భూములు ఇవి. ఓ బుక్ తెచ్చి చదువుకుంటా తెలుసుకుంటా అలా. నువ్వు చేయటనే నా కొడుకులు పట్టుకొని పోయిండు, నీతో గెలవలేక నా ఆరలు గెలుతాడు, నా బావ గెలుతాడు, మా అమ్మలో కూడా గెలవెడతలేవు నువ్వు ఇంటికాడ. ఆవు. ఏంది ఆ? నా మొగనికి నేను బువ్వ పెట్టకపోతేనే ఊర్లో అంతే నేను అంటానుగా అంతే. నన్ను ఎంత మాట మాట్లాడతారు. ఇప్పుడు గీ ముచ్చట గా ముచ్చటకు పొంతాను పెడతారా? మా అన్నని ఎగరెడతలేవు, మా వదిన ఎగరెడతలేవు, నా కొడుకును అంచాన తినడెత్తలేవు, మంచాన మాడెత్తలేవు. నోట్ల నాలుకలు లేడు నా కొడుకు నా సాగతయ్య. ఆవు, మీ కొడుకుకి ఏం తెలియదు, నోట్లు వెళ్ళి పెడతారో ఊరుకోడు మీ కొడుకు. మీరు ఇద్దర తమ్ముడు అక్క లంగలు. అత్తమా చూడు, నువ్వు ఇట్లా అయితే మంచి ఉండదు. పెద్ద మనుషులను పిలిపించి పంచదర్పియాల్సి వస్తుంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మా దాంట్లో వచ్చి ట్రాక్టర్ పని చేయించిందంటే ఎంత తెలియగలరు ట్రాక్టర్ దగ్గరికి వచ్చినాక మలుపుకోలేరా మీరు? నువ్వు ఏడవద్దా? ఆవు. నా మగవాడు నా మీద నెగలలేకనే దేశాలు పట్టుకొని పోతాడట. ఇగో చూసినవా? మమ్మల్ని తిట్టింది. ఇక నేను బతకా, నేను ఏ బాయిలన్నా కూడా చస్తా. మా అక్కకి ఏమైనా కావాలి కానీ పానందుకొని ఎత్తిన వాళ్ళ కొడతా మీ. ఓ వీడు పేరుతాడు, వీడు అక్క పేరుతాడు మనలో బాగానే. అరే పోతుంది బావే, అది బాయోశరం అంటుంది. నిజంగా సత్తాయి కావచ్చే. ఏ ఊకో, అది ఏడు తత్తది, మందిని చంపి అది తత్తది. అది మొండిదే, అన్నంత పని చేస్తాయి కావచ్చే. అది బాయోశరం అంటుంది. నిజంగా సత్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ ప్రొడక్షన్. మర్విన్ ప్రొడక్షన్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ పొలంకాడ సీన్స్ అయితే చేసినాం. ఇన్ని రోజులు ఎండాకాలం వల్ల అమ్మో పొలంకాడ సీన్లు అంటేనే ఫుల్ భయపడ్డాం. మీరు కూడా ప్రొడక్షన్ లో కానీ మెయిన్ వీడియోలో కానీ 2 వీడియోస్ కావాలక్క, మాకు వీక్లీ 2 వీడియోస్ కావాలని మీరు అన్నారు కాబట్టి మీ అందరి కోరిక మేరకైతే మేము మంచి ఫన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యే వీడియోస్ తోని మేము ముందుకు వస్తున్నాం. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాం. మొత్తానికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఇట్లా ఎవరైతే ఇంతవరకు ఎంతమంది రైతులు బాధపడ్డారో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టండి. మీ యొక్క కామెంట్ వల్ల మాకు మీ అభిప్రాయం ఏందనేది తెలిసిపోతుంది. మీరు అనుకున్నట్టయితే మేము వారానికి 2 వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరు కూడా మర్విన్ ప్రొడక్షన్, మర్విన్ వీడియోస్, మర్విన్ బ్లాగ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపంటి గంట ఇట్లా గట్టి కొట్టండి. బాయ్.